ఇక్కడ ఇచ్చేసిన నా తల్లులు, నా చెల్లెలు, నా అన్నలు, మేధావులు, పెద్దలు, వ్యాపారస్థ సంఘాలు, ఇక్కడ వేదిక మీద ఉన్న పూజ్యులు పెద్దలు తులసిరెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, మా శర్మిలమ్మ గారు, సునీతమ్మ గారు, మన మైనార్టీ సెల్ అధ్యక్షుడు దాదాగాంధీ గారు, అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ముఖ్యంగా ప్రొద్దుటూరులో రాచమ్మల్లు శివప్రసాద్ రెడ్డి షర్మిల గురించి 4 మాటలు చెప్పినాడు. నేను కూడా కొద్దిగా మీడియాలో చెప్పింది అది కొద్దిగా సరిగా రాలేదు, మీరు కూడా గమనిస్తున్నారు. ఆయన ఏం చెప్పినాడంటే షర్మిలమ్మ రాజశేఖరుడి కూతురు కాదంట. దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? ఏందయ్యా ఆయన తలగా పనిచేయడం లేదు. ఆయమ్మ తెలంగాణ పార్టీ తీసేసిందంట. వాస్తవం, తెలంగాణలో పార్టీ పెట్టింది, పాదయాత్ర చేసింది, అక్కడ ప్రజలను పాలించాలని చెప్పి చూసింది. కానీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం వస్తుందని చెప్పి కాంగ్రెస్ పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, ఢిల్లీ పెద్దలు అందరూ రఘురామిరెడ్డి గారు చాలామంది అమ్మ ఇక్కడ రాష్ట్రం 10 సంవత్సరాల నుంచి ఇటు బీజేపీ పార్టీ, ఇటు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశము, వైసీపీ ఈ విధంగా ప్రజలను పీడిస్తున్నాయి. అతీతంగా ధరలు ఉన్నాయి. మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది, మీరు వస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఉప్పొంగున సముద్రంగా ఒక తుఫానుగా లేస్తారని చెప్పి చెప్తే ఆయన వచ్చి పార్టీ పగ్గాలు తీసుకున్నది. తీసుకున్న తర్వాత ఆయన ఏమంటాడు, ఆయనకు వణికి పుట్టింది ఆయన చూసి. ఇంకొక మాట అంటాడు, అవినాష్ రెడ్డి అనిముత్యంలాగా వస్తాడంట. ఆయన 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 గెలిస్తే, ఈయన గెలిస్తే చెప్పడం ఏమంటే ఆయన ఓడిపోతే నేను కూడా రాజీనామా చేస్తా అని చెప్పడం జరిగింది. అన్న రాజమోహన్ బాబు అన్నా, నీకు సవాల్ ఇస్తున్నా, నువ్వు ఆ ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మన వైసీపీ ఎమ్మెల్యే, రాష్ట్రంలో ఉండే ఎమ్మెల్యేలు అంతా ఎవరు మాట్లాడరు, వాళ్ళక్కడ లబ్ధి పొందేదానికి నువ్వు మాటలు తప్ప ఏమీ లేదు. ఇంకొక మాట చెప్తున్నా, నువ్వు ఖచ్చితంగా మాట మీద నిలబడు. అవినాష్ రెడ్డి ఓటమి ఖాయం, నువ్వు ఓటమి ఖాయం. గెలిచినా నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావు. ఈ మాటకు ఈ పొద్దుటూరు ప్రజలు అందరికీ శివాలయం సెంటర్లో శివప్రసాద్ సాక్షిగా నువ్వు ప్రతిజ్ఞ చేసి చెప్పాలి. మీడియాలో అంత ఘోరంగా మాట్లాడతావా నువ్వు? ఆయమ్మ వైఎస్ రాజశేఖరుడి కూతురు, మన రాయలసీమ వాసి, కడప జిల్లా వాసి, అన్నీ తెలిసి ప్రజలు మభ్యపడి మాట్లాడతావా? ఆ విధంగా మాట్లాడకుండా అమ్మ ఒకటే మాట చెప్తున్నాం, మాకు కడప జిల్లా వాసులం ఎక్క రాష్ట్రానికి పోయినా మీకు కడప అంటే ఎవరు గుర్తుస్తారమ్మా? వైఎస్ రాజశేఖర రెడ్డి గుర్తు వస్తాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి మీ కడపమ్మా రెడ్డి గారు బాగుండారమ్మా అంటారు. ఆమె తనయులు మీకు సేవ చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఆయన ఒంటి చేత్తో తీసుకొని ఈ కడప ఎంపీ అభ్యర్థిగా నిలబడినారు. కావున మీరు వాళ్ళ డబ్బులు తీసుకొని ఆయనకు, మీరు తెలుసు బాగా, ఆయనకు ధర్మంకు 2 బస్సులు ఉన్నాయి, నాకు 4 బస్సులు ఉన్నాయి. ఇక్కడ ఆటో నగర్ వాళ్ళంతా ఉంటారు. ఎలా చదువుతండి ధర్మాలకు బస్సులు 2 తిప్పుతున్నాడు ఆయన లీజుకు తీసుకొని. నాకు ఓన్గా 4 బస్సులు ఉన్నాయి, నాకు టిప్పర్లు ఉన్నాయి, నా దగ్గర ఆటో సామాన్లు అప్పు తీసుకుపోతున్నాడు. ఇప్పుడు చేస్తే పోలీసు వాళ్ళు వస్తారు, ట్రాఫిక్ అడ్డమంటారు. బంగారెడ్డి చెప్పాడంటే బండి శాంక్షన్ అని పెట్టుకొని వ్యాపారం చేసుకోవాలా. ఆ విధంగా వ్యక్తి, ఆ విధంగా ఉండే రాచమల్లు శివప్రసాద్ మాకు అవసరమా? చెప్పండి, మీరు అవసరమా? కాబట్టి మీకందరికీ 2 చేతులు
నమస్కరించుకుంటూ ఇంకొక సవాల్ ఇసుకుంటున్నా. ప్రసాద్ రెడ్డినా, నేను నువ్వు గెలిచినా అవినాష్ గెలిచినా ఈ ఊరు ఇచ్చిపెట్టా. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఊళ్ళో ఇచ్చిపెట్టిపోతా. అందరూ మాట్లాడాల్సిందిగా టైం ఉంది కాబట్టి నేను ఈ నా అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ జై కాంగ్రెస్.